ఇచ్చారు. మేము వచ్చినాము, ఆడికెళ్ళి వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసుకున్నాము. భోజనం వెళ్ళ ఆడికెళ్ళి చక్కగా మసీదు దగ్గర పేపర్ వెళ్తుండే రామ్ మందిర్ వెనకకెళ్ళి మీద నారాయణరావు పోవార్ది కొట్టు ఉండే. ఆడ చదువుకుంటుండే, ఆయన LLB చదువుతుండే. అప్పుడు మేము వాళ్ళకి పోయినాక మనం వీడియో శపథ పత్రం రాసుకుందాము అని పవార్ సాబ్ అన్నాడు. నాకు తెలుగు భాష సరిగా రాదు, నేను హిందీ మీద ఆగినా. ఎందుకంటే ఇక అందరు తెలుగు మాట్లాడుతున్నారు, నేను ఏమన్నా తప్పులు పోతే మీరు క్షమించాలి. ఇక పవార్ సాబ్ అనడం శబ్ద పత్రం రాసుకోవాలి, ఎవరో నెతృత్వాన్ని వాళ్ళు రాసుకోవాలి. సరే రాసుకున్నాం. రాసుకున్నాక పవార్ వెళ్ళేటప్పుడు ఒక శబ్దం మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు నలుగురు వచ్చి మాకేం ఆదేశం ఇస్తారు, మీరింటికి వెళ్ళి పోయినాక ఒక్క జాగ్రత్తనే నిలబడాలి. మేమన్నా మీరు ఒక్క జాగ్రత్త ఎందుకు నిలబడాలన్న పవార్ సాబ్ క్వశ్చన్ వేసాం. అది ఎందుకంటే నిజాంది దేవుడి నుంచి కారు వెళ్ళగానే మీరు ఇడికి వెళ్ళి పోయి దూల్పేట నుంచి ఓ లైసెన్స్ పట్టాక సంపాదించుకోండి. మొట్టమొదటి మీరు లైసెన్స్ పట్టాక వడగొట్టండి, దన్ను వనగానే వాళ్ళని కాళ్ళకు వస్తుంది. మీరు చేసే పని చేయండి, ఎక్కడ పోయేది ఉంటే పోండి. ఈ నలుగురి ఆదేశం. సరే అని వచ్చినాం. కొద్దిగా క్షమించాలి, మా పవార్ సాబ్కు స్వాభిమాన వ్యక్తి. ఆయనకు నా చేయితోనే సావాలి పడన్నట్టు అభిమానం. ఆయన అభిమానానికి మేము ఆదర్శిస్తాం. ఆడికి వచ్చినాక ఆయనకి ఏం ध्यान ईश्वर जी मेरे मन में एक बात आया, क्या बात है पवार साहब? देखो, मैं चाहता हूँ अपन अलग अलग देश बना लेना. నేను అప్పుడే వెళ్ళేటప్పుడు వాళ్ళు అన్నారు మీ కమాండర్ నారాయణరావు పోవాలి. अपन निकलते वक्त तो ऐसा तो नहीं बोले अपने बुजुर्ग लोग, मैं ही कमांडर हूँ, मेरा आदेश का पालन करना तुम्हारा काम. गंडैया को पूछे तो गंडैया जी बोले बिल्कुल सही, जैसा बोले वैसा करी. ఇక అంతల్లోగా మేము వారికి వెళ్ళాము. శపథ పత్రాలు చేసి ఛాయా మందిర్ అని కోటికాడ ఉంది, ఆ ఛాయా మందిర్లో ఫోటో దిగినాం. ఫోటో దిగినాక మా వెనుకనే బన్సీలాల్ వ్యాధి చెల్లెలు వచ్చింది, ముల్కీ సత్యనారాయణ పెద్దన్న. ఆ పెద్దన్నకు చెప్పింది, ఇప్పుడు ఈ పిల్లలైతే ఫోటో దిగిపోయినారో ఆ ఫోటో మాకు ఇచ్చేయను అంటే, అదే వాళ్ళు 100 రూపాయలు మాకు ఇచ్చిపోయారు, మీరు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇంకా 100 ఇస్తాం, మాకు కచ్చా సిగరెట్ ఇచ్చేయమని కచ్చా సిగరెట్ తీసుకున్నాం. మా ఫోటోలు దొరకలేదు, ఎంత దేవుడు అంటే పోలీసులు దొరకలేదు. ఇక ఆడికెళ్ళి మేము చక్కగా కింగ్కోటికి వచ్చినాం. కింగ్కోటి కాడికి వచ్చినాక మేము తిరుగుతున్నాం. 3 గొట్టు నుంచి 2 గొట్టు నుంచి తిరుగుతున్నాం. 3 చక్కర్లు కొట్టాం. నా ప్లస్ నడిమిట పవార్ సాబ్ అన్నాడు, ఫస్ట్ మోర్చా నాది ఆల్సింది, సెకండ్ మోర్చా నీది గ్రామీణ స్కూల్ పాఠకులా, థర్డ్ మోర్చా గండయ్యది గ్రామీణ స్కూల్ జైన్ పిల్లలకి స్కూల్ ఉంది కదా, దాని వికెట్ పెట్టరా గంగారాంది అని ప్లస్లు ఇచ్చేసాడు. ఇక ప్లస్లు ఇచ్చేసి ముందుగా గంగారాం నడిచాడు, రెండోసారి నన్ను నడిచాడు. ఫస్ట్లో ఆయన పోయాడు. ఆయన పోయే వరకు బండి వచ్చింది. ఆ దినం ఆయన జల్దీ వెళ్ళాడు. ఆ దినము ఆయన జల్దీ వెళ్ళాడు. 3 గంటలకు వెళ్ళాడు. ఆయన 4 గంటలకు వెళ్ళేటప్పుడు 3 గంటలకు వెళ్ళాడు. నేను పోయి సైకిల్ పట్ల పడేసి చెవిటకి వెళ్ళి 5 గంటలకు చేసి పిన్ తీసి వేసే వరకు దర్వాజకు తల్లి కింద పడింది. ఆడ నా దగ్గర ఏదో నవాబ్ పిల్ల పోయిందట. ఒక అమీన్, ఒక జమదార్, ఒక జవాన్, వాళ్ళ నడుమిట్లో నేను పిన్ తీసి షేర్వాణి జేబులా షేర్వాణి జేబులో పెట్టుకున్నా. ఆ దినం నేను షేర్వాణి పెట్టుకున్నాను. ఇక అది చూడగానే ఆ తల్లి అనగానే 3 అక్కడ దొరికారు. నేనే దొరకలేను కదా.
ఇక నేను ఉరకలేక కార్ డ్రైవర్ అసలు ఆయన బజాయించాడు. కార్ డ్రైవర్ ఏం చేసాడు, ఎందుకు మరిపోయి చక్కగా దేవుడికి తీసుకుపోయాడు. దాని తర్వాత మాకేం తెలిసిందంటే పవార్ సాబ్ను చంపేటందుకు చావు శివాడ పైర చేస్తుంటే పరిచయం తీసుకొని కొట్టకపోతే నిజాంలో కలిసాడు. మత్మాలో దేవుడికి బీజావని అన్నాడట. ఇక నేను ముంగటికి కాదు రాలేదు, ఏం రాదు, ఏం చేయాలి అదంటే దొడ్డు భాషలలో కాయన పిరాస్ కూడా బాగా హిసాబ్ అయిపోయింది మాది. మేము ఫెయిల్ అయిపోయినట్టు అయిపోయాను. నాకు కొద్దిగా కష్టం అనిపించింది. ఆడికి వెళ్ళి గ్రామర్ స్కూల్ మైదానంలో 3 స్టెప్లు పోవాలి. నా ఎంబడి సైకిల్ లేదు. ఒక్క చైతన్య సైకిల్ ఎత్తేసి మళ్ళీ సైకిల్ మీద ఊపుకుంటే చక్కగా బాలయానికి వచ్చింది. ఇక్కడ పక్కకి వచ్చి పిన్ పెట్టుకున్నా. ఇంటికి పోయినాక ఇక మళ్ళీ వాపస్ ఇలా అన్నం తమ్ముని చూసిన ఆఫీస్ మీద ఏమైతే చూసి రాపోరా వాడు అన్నాడు, ఓ రాజునేవాడు చంపడానికి వచ్చాడట, ఓ తల్వార్లు బచ్చీలు అన్నీ చంపాస్తున్నాయి మోజంజాయి మార్కెట్ నుంచి ఇంకోటి దాకా. నేను సరే అని ఇంటికి వెళ్ళి షేర్వాన్ ఇచ్చేసిన చక్కగా 7 నంబర్ డబుల్ డెక్ మీద ఊపుకున్నా. సీదా బొల్లారం పోయినా. బొల్లారంకి వెళ్ళి వెళ్తా ఆర్య సమాజంలో 2 ఐడెంటిటీ క్యాండిడేట్లు ఇచ్చేసిన. చూడండి, మీకు అవసరం పడ్డప్పుడు మీరు శంకరయ్య గారికి ఇచ్చాను, మీరు అవసరం పడ్డప్పుడు దీన్ని ఇష్టమాలి, ఆయనకి ట్రైనింగ్ ఉండేయండి, మీకు అవసరం పడ్డప్పుడు ఇష్టమాలు చేసుకోవాలని ఇచ్చేసి వెళ్ళిపోయినా. రివాల్వర్ నా ఎంబడి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను సచ్చేటోని కాదు, ఒక్కరిని తీసుకొని సచ్చేటోని. రివాల్వర్ నా దగ్గర పెట్టుకున్నా. బొల్లారం పోయాక అప్పుడు హాసిం రజ్వీ ఏమి ఎలా చేస్తున్నాడు, ఎప్పుడు సుమారు 8 కొట్టిండ్రు ఆ సమయం. जो कौम आला हजरत बंदगान आली को ख़त्म करना चाहा, उस कौम को हम लोग मुर्गी के मुंडिया मरोड़े वैसा मरोड़ के फेंक देंगे. ఈ శబ్దాలు హాసిం రజ్వీ న్యూస్లో విన్నాక సహాది బండారు సత్తయ్య గారి ఇంటికి పోయినా. నేను ఆడికి పోయేటాకల్లా మా అడ్డ ఏంది ఖాదీ బండారు ఉండే, క్రాంతికారి యువకులు అంత అడ్డ ఖాదీ బండారి ఉండే. ధన్నిధర్ ప్రసాద్ నరసింహరావు వీళ్ళిద్దరు సత్తయ్య గారి ఇంటికి పోయిండ్రు. ఎవరైనా వచ్చిందా మీ దగ్గరకు అంటే ఎవరు రాలేదు, ఏం సంగతి అంటే లేదే ఎవరైనా వచ్చేదారని అడిగారు. ఇది మాకు తెలియదు, రాలేదు. నేను పోమని ఏం చేసేదా, ఏమైంది అంటే నేనన్నా ఏం చేయలే, ఏం లేదు. నేను ఆడికి వెళ్ళి బొల్లారం మిలిటరీలా మా మల్లప్ప గారి భార్య యాదమ్మ ఉన్నది అని నాకు, ఎందుకంటే అంత ఖాళీలే, సిటీ అంతా ఖాళీ అయిపోయింది. ఇక ఆమె ఆడ ఉంది. నేను ఆమెకి ఇచ్చి ఆ రాత్రి ఆడ వండుకున్నా. తెల్లారి లేస్తాకల్లా మా అన్నను మా నాయనను పట్టుకొని మా దోస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో, మా చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నారో షురూ చేసాం. ఇక మా దోస్తు ఇంటికి పోయాను, మంగళవారం అంజయ్ ఇంటికి. ఆడికి పోయేటాకల్లా ఆడ నేను దొరకలేదు. నేను లేచి పళ్ళు దొరుకుతున్నా. నేను చూసిన నర్సింగ్ ప్రసాద్ వస్తున్నాడు, ధన్యధర్ ప్రసాద్ వస్తున్నాడు. ఈయన నడిమిట మేము కూడా తిరుగుతుంది, మా నడిమిట వాళ్ళు కూడా తిరుగుతుంది సిఐడి దాంట్లో. ఇది మమ్మల్ని నిలబెట్టేటప్పుడు చాలా మంది ఉన్నారు సిటీలో. మేము ఎప్పుడు పోయినా కానీ గుబ్బర్ చర్యలే తిరుగుతుంటాం అందరి రోడ్లనే. సో నేను అక్క రివాల్వర్ ఇక్కడి అంటే ఏం సంగతి మళ్ళీ ఏమైందంటే ఇక్కడి అని అట్లకెళ్ళి ఎక్కడికెళ్ళి యాపడాలు పోయినా. నీకోసానికి వచ్చిండ్రా అని చెప్తా కదా. నేనా సరే నేను ఇక ఇప్పుడు వీరికి సమాప్తి చేసి ఒక్క విషయం నన్ను ఒత్తి అడిగినారు. ఎవరు మహారాష్ట్రలో నాకు పెద్ద రికార్డు ఉన్నది, ఆడ ఇతిహాసంలో నా పేరున్నది, ఇంకా ఈడ ఇతిహాసంలో నా పేరున్నది. అదంతా దయా స్వామి దయానందది పండిత్ నరేంద్ర గారి ఆయన ప్రేరణతోనే మేము ఇప్పటిదాకా మా జీవితం అంతా ఆయన ప్రేరణతోనే ఉంది. ఒకటి. రెండోది, నన్ను ప్రశ్నలు బారు ఒత్తి అడిగిండు. ఆ దినాల్లో మీరు ఆయుధాలు
పోరాటం చేసినారు. ఈ తెలంగాణ విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? నేను అడిగిందా మీరు? సరే నేను జవాబు ఇస్తా. మీకు పోలీస్ యాక్షన్ చేసినందుకు సర్దార్ పటేల్ మమ్మల్ని జబల్పూర్ పంపించాడు. టెంపుల్లోకి వెళ్ళి జబల్పూర్ మాకు కబుర్లు చూపిస్తేందుకు యువకులని ఏందని జబల్పూర్లో ట్రైనింగ్ తీసుకున్నాము. ఆడికి కూడా వచ్చారు పోలీసులు. మా గజేందర్ సింగ్ కమాండర్ ఉండే. గజేందర్ సింగ్ ఏమనేసి ఖతర్నాక్ ఆద్మీ కొనే స్టాండ్లో కావాలి అంటే మాణిక్రావు ఉండే, ఘోషమైన మాణిక్రావు. నేను లేవలేకుంటే ఆయన అది ఈయననే నిజాం మీద భూమేసి అది దొరకకుంటే వెళ్ళొచ్చుండని చూపిస్తా కదా. గజేందర్ సింగ్ కూడా కావలించుకున్నాడు. ఆడికెళ్ళి నేను వీళ్ళు ప్రెస్లు ఆ దినం ఇట్లా చేసిన మీరు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నారు చూడండి. అప్పుడైతే నిజాము పాలన వ్యతిరేకంగా పోరాడినాం. ఫస్ట్ ఆజాదీ హైదరాబాద్కు ఆజాదీ రాలేదు. 48 ఆజాదీ వచ్చింది. 47 ఇండియాకి వచ్చింది. ఫస్ట్ మీటింగ్ జవహర్లాల్జీ నిజామాబాద్లో తీసుకున్నాం. అంతలోనే పొట్టి శ్రీరామ్ గారు భూకర్తాలు చేసి ప్రాంతాలు చేసాడు. ఏం పుణ్యం కట్టుకున్న ప్రాంతాలు చేసి క్షమించాలి. మేమైతే అఖండ భారత్ మీద ఆలోచన చేస్తున్నాం. మీకు ఇద్దరికి పడి రాకుంటే మేమైతే కలుపుతున్నాము. మీకు ఇద్దరికి పడి రాకుంటే మీరు విడిపోవచ్చు అన్న శబ్దాలు పండిత్ జవహర్లాల్జీ నెహ్రూ గారు అంటున్నారు. అది మీరు పాలించిందా? ఆంధ్రప్రదేశ్ పాలించేటప్పుడు మీరు పాలించిందా? అది ఆ శబ్దాలు పాలించలేదు. 1-2 ప్రపోర్షన్ మీరు పాలించిందా? పాలించలేదు. ఫెడరల్ కమిషన్ మీరు పాలించిందా? పాలించలేదు. మరి ఏం పాలిస్తారు? మా నీళ్లు దొంగతనాలు చేస్తారు. నిజాం సర్కార్ చేయలేము ఆ నీళ్లు దొంగతనాలు. మీకు కొద్దిగా ఇది ఉండాలి. మళ్ళా మా చార్మినార్, ఫలక్నుమా, గోల్కొండ ఈడికెళ్ళి పోమంటారు. ఎందుకు పోరు? మీ పసీలతో తయారైందా? అది మీ రెవెన్యూతో తయారైందా? హైదరాబాద్ పాత హైదరాబాద్ రెవెన్యూతోని తయారైన భవనాలు ఇవి. దీని మీద కన్నెత్తి చూసే అధికారాలు మీకు లేవు. మీరు పాలించలేకపోరు. దయచేసి మీరు పోవాలి. గడికి ఢిల్లీలో మా ఖిలాఫ్లో మాకు అర్థం రావాలి. ఇది మర్యాద కాదు. ఆ ప్రశ్నలకు ఇదే జవాబు ఇచ్చిన ప్రశ్నలు కూడా ఈ వాక్యాలు రావాలని చెప్పినా ఇవాళ కూడా ఇది చెప్తున్నా. అగర్ మీరు చక్కగా విన్నారు, లేకుంటే అదే ఆవిడ పోరాటం మీ ఎంబడి మాకు చేయవలసి వస్తుంది. ఇవాళ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు 91 నడుస్తుంది. ఇవాళ కూడా సిద్ధంగా ఉన్నారా? ఇది మర్యాద కాదు. మర్యాద విడిచిపెట్టి నిజాం సర్కారు ఆర్డర్లను కిడ్నాప్ చేసి మీరు చేయలేదు. నీళ్లు దొంగతనాలు చేసిండ్రు, భూములు దొంగతనాలు చేసిండ్రు. అది నేను ఒక స్వాతంత్ర సమయంలో నువ్వు 5,000 ఇస్తా, 1 ఎకరం భూమి తెగింది. మీరు ఇస్తారా? ఇయ్యరు. వాడు ఎవడు? రామోజీరావు ఎకరాలు ఇస్తారా? వాడు చంద్రబాబు నాయుడు ఎవడు? దేశాన్ని త్యాగం చేసిండా? త్యాగం చేసిన మీ దగ్గర ఏం లేదా? విశ్వాసంతో తీసుకుపోయి